లేటెస్ట్ గా వచ్చిన కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్ తో పాటు అండ్ హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ అయితే చాలా బాగుంది గైస్. కంపల్సరీ తెలుసుకోవాలి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో. సో అది కూడా తెలుసుకునే ముందు ద బాయ్స్ సీజన్ 4 రీసెంట్ గా కంప్లీట్ అయింది. నా రివ్యూ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో షార్ట్ గా ఈ వీడియోలో చెప్పేస్తాను. థియేటర్స్ లోని కొన్ని ఫిల్మ్స్ చూడడం, కొన్ని మర్చిపోలేని ఫిల్మ్స్ ని మళ్ళీ రిపీట్ వేయడం అంత ఈజీగా చాలా బాగుంది గైస్. పెద్ద ప్రాబ్లం లేదు. కానీ వెబ్ సిరీస్ చూడడానికి ఏంటో సహకరించట్లేదు. అదొక స్ట్రగలింగ్ రీసెంట్ టైమ్స్ లో. నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎక్కువగా ఇంట్రెస్ట్ రావట్లేదు వెబ్ సిరీస్ కి. అండ్ వీక్లీ రిలీజ్ అయ్యే ఎపిసోడ్స్ మర్చిపోతున్నాను అనమాట. ఏ వీక్ రిలీజ్ అవుతుందో, ప్రీవియస్ గా ఎప్పుడు చూసానో, దీనివల్ల అందువల్లనే బాగా లేట్ అవుతుంది వెబ్ సిరీస్ కి రివ్యూ. బట్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కంప్లీట్ అవగానే మాక్సిమం సీజన్ 2 రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తాను. పోతే సీజన్ 3 ద బాయ్స్ సీజన్ 3 అయితే మాత్రం పర్సనల్ నాకు ఎంటైర్ గా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే టైప్ లో అనిపించింది. డెఫినెట్లీ సీజన్ 1 చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ద బాయ్స్ అయితే. కాకపోతే సీజన్ 2 నార్మల్ గా అనిపించింది. బట్ సీజన్ 3 అయితే మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా చాలా బాగా మూమెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత సీజన్ 4 ని ఎలా కంటిన్యూ చేస్తారు అనే హైప్ అయితే ఉంది. బట్ తర్వాత స్టార్టింగ్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అంత రష్ అయితే అప్పుడు చేరేంగా టైం ఉందిలే అనే ఫీల్తో అలాగా వెళ్తున్నప్పటికీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు సీజన్ 4 అయితే మాత్రం. అంటే సీజన్ 3లోని అలాంటి మెయిన్ మూమెంట్స్ని చూపించేసి సీజన్ 4లో కూడా అదే రేంజ్ థ్రిల్ని, ఇంటెన్స్ని మెయింటైన్ చేస్తూ రన్ చేయడం అనేది చాలా మంచి వర్క్. ఎక్కడ కూడా అన్నెసరీగా అంటే డ్రాగ్ చేస్తున్నట్టు, అవసరం లేదన్నట్టు. టు బి హానెస్ట్ చాలా మందికి డిసప్పాయింట్ చేసేలాంటి అటెంప్ట్ ఇది. ఎందుకంటే సీజన్ 3లోనే మీకు హోమ్ ల్యాండర్ వర్సెస్ బుచర్ అండ్ సోల్జర్ బాయ్ ఇలాంటి మూమెంట్స్ చూపించిన తర్వాత సీజన్ 4లో ఇంకా బిగ్గర్ గా గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అలాంటివి ఏమీ పెట్టకుండా హ్యాండిల్ చేయడం ఇంటెన్స్ తోటి అనేది మాత్రం సాధారణ విషయం కాదు. స్టోరీ టెలింగ్ కానీ రైటింగ్స్ లో అఫ్ కోర్స్ సీజన్ 3 రేంజ్ అనిపించినప్పటికీ ఇలా హ్యాండిల్ చేయడం బాగుంది. అండ్ ముఖ్యంగా అసలు ఆంటోనీ స్టార్ యాక్టింగ్ అయితే స్పీచ్లెస్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ స్టార్టింగ్ నుండి ఆయన హోమ్ ల్యాండర్ గా చాలా బాగా చేశాడు. కానీ సీజన్ 4 ఏంటండి బాబు, అసలు హాలీవుడ్ లో టైర్ 1 స్టార్స్ ఉంటారు కదా, ఆస్కర్ లెవెల్ ఏ లిస్ట్ యాక్టర్స్, ఆ రేంజ్ లో యాక్టింగ్ ని డెలివర్ చేసి షాక్ అయిపోయాను కొన్ని సీన్స్ అయితే మాత్రం. టెరిఫిక్ గైస్. టెర్రర్ ని ప్యూర్ గా పుట్టించారు. అంటే ఈ కామిక్ బుక్ జానరా, సూపర్ హీరో జానరాలోని యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ కానీ అలాంటివి వాడడం చాలా రేర్ అటెంప్ట్ అనమాట. వాకిన్ ఫినిక్స్, హీత్ లెజర్ తర్వాత ఈ జానరాలో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఆంటోనీ స్టార్ డెలివర్ చేసినట్టు నాకు అనిపించింది పర్సనల్లీ. అఫ్ కోర్స్ మధ్యలో వచ్చిన కొన్ని సూపర్ హీరో ఫిల్మ్స్ కానీ టీవీ షోస్ లో కానీ కొంతవరకు యాక్టింగ్ స్కోప్ తోటి కొంతవరకు ఇంప్రెస్ చేస్తుంటారు. బట్ హీత్ లెజర్ అండ్ వాకిన్ ఫినిక్స్ ని మ్యాచ్ చేయడం అంత సాధారణ విషయం అయితే కాదనమాట. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే హాలీవుడ్ లో చాలా ఫ్రాంచైజెస్ ద్వారా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు. లాటరీ తగిలినట్టు ఫ్రాంచైజ్ ద్వారా చాలా మంది స్టార్స్ సడన్ గా రైజ్ అవుతారు. ఈ ఆంటోనీ స్టార్ టాలెంట్ కి చాలా ఫ్రాంచైజెస్ లోని మెయిన్ స్ట్రీమ్ రోల్స్ కానీ యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ డిజర్వ్డ్ అనిపించింది. లేదంటే హోమ్ ల్యాండర్ మీద సెపరేట్ స్టాండ్ లోన్ ఫిల్మ్ అయినా సరే ఈయనతో తీసి థియేటర్స్ లో జనాల్ని చూపించండి. టాలెంట్ అయితే మిస్యూజ్ చేసుకోవద్దు అనే ఫీలింగ్ నాది. బట్ హాలీవుడ్ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలా మంది హ్యాండ్సమ్ గా ఉంటారు, బాడీ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది. సో చాలా మంది స్టార్స్ అవుతారు, కొంతమందికి అసలు స్టార్డమే ఉండదు. అంత అందంగా ఉన్నా, ఫిట్ గా ఉన్నా. సమ్ టైమ్స్ డెబ్యూట్ యాక్టర్స్ అయినా సడన్ గా ఫ్రాంచైజ్ ద్వారా కొత్త ఫేస్ మనకు చూపించిన, ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పాటర్ తర్వాత ఆటోమేటిక్ గా పాపులారిటీ వచ్చేస్తుంది. లైక్ ఈ హోమ్ ల్యాండర్ క్యారెక్టర్ చేయకముందు ఆంటోనీ స్టార్ ఎవరో కూడా రెగ్యులర్ గా హాలీవుడ్ ఫిల్మ్స్ చూసిన నాలాంటి వాళ్ళకి కూడా తెలియదు అనమాట. అండ్ పర్సనల్లీ నాకైతే మాత్రం హోమ్ ల్యాండర్ ఫేవరెట్ క్యారెక్టర్ కాదు, బుచరే నా ఫేవరెట్ క్యారెక్టర్. విలియం బుచర్ యొక్క యాటిట్యూడ్ కానీ, కలర్బన్ యాక్టింగ్ కానీ, ఆయన యాక్సెంట్ కానీ నాకు బాగా నచ్చుతుంది. కానీ కొన్నిసార్లు హీరోస్ ని కూడా విలన్స్ డామినేట్ చేస్తారు యాక్టింగ్ లోని, క్యారెక్టర్ స్కోప్ లోని. పోతే విలియం బుచర్ అంత పర్ఫెక్ట్ గా రియల్ హీరోయిన్ కాదు, కంప్లీట్ గా గ్రే షేడ్స్ తో ఉండేలాంటి యాంటీ హీరోగానే ఉంటాడు. పోతే ఇప్పుడు ఈ సీజన్ 5 తోటి స్టోరీ ఎండ్ అవబోతుంది. చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఈ సిరీస్ ని చూసే ఫ్యాన్స్ కానీ, మూవీ లవర్స్ కానీ. బట్ ఆ సీజన్ 5 యొక్క అప్డేట్ అయితే వచ్చింది. రీసెంట్ గా కలర్బన్ చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అయితే ఈ సీజన్ 5 రావట్లేదు అనమాట. ఎప్పుడైనా వెబ్ సిరీస్ ఇయర్ కి ఒక సీజన్ రిలీజ్ చేస్తారని ఎక్కువ మంది ఆశిస్తాం. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే రావట్లేదు, 2026 అంట. మరి అంత డిలే చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎక్కువగా తీయాల్సింది ఏదో ఉంటుంది మరి, స్క్రిప్ట్ విషయంలో కానీ అండ్ టేకింగ్ విషయంలో కానీ. సరే విఎఫ్ఎక్స్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. సోల్జర్ బాయ్ వస్తున్నాడు కదా, సోల్జర్ బాయ్ వర్సెస్ హోమ్ ల్యాండర్ వర్సెస్ బుచర్ విధ్వంసమే. కాకపోతే నాకు ఎందుకో స్టోరీ ఎండ్ అవుతున్నా కూడా థియేటర్స్ లోని ఇలాంటి కాన్సెప్ట్స్ కానీ, ఇలాంటి సూపర్ హీరో జోనర్స్, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ చాలా ఉంటాయి. థియేటర్స్ లోని విజిట్ చేయాలరా ఇలాంటివి అని అనిపిస్తుంటది. లైక్ ఈ సిరీస్ ఎండ్ అయిన తర్వాత చాలా రీబూట్స్ చేస్తుంటారు కదా, విధంగా థియేటర్స్ గురించి కొత్త స్క్రిప్ట్ ని రాసుకొని కొత్తగా ఒక ఫ్రాంచైజ్ ని కూడా ఈ బాయ్స్ సిరీస్ ని ఆ బుక్స్ ని అడాప్ట్ చేసుకుని తీయచ్చు. చూద్దాం మరి ఏమవుతుందో. బట్ సీజన్ 4 కు నేను ఇచ్చే రేటింగ్ 8.5/10. ఇక బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ కి వచ్చేద్దాం. విల్ స్మిత్ గారి బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై అయితే మాత్రం ఈ వీక్ లోని 10 మిలియన్ యాడ్ చేసుకుంది. దానికి కారణం ట్విస్టర్స్, చాలా బిగ్ కాంపిటీషన్. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్విస్టర్స్ అయితే మాత్రం అనుకున్న దానికన్నా గట్టిగా పర్ఫామ్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ అప్కమింగ్ గా డెడ్ పూల్ అండ్ బులరన్ ఉంది. ఇంతకు ముందే ఇన్సైడ్ అవుట్, డెస్పెక్టబుల్ మీ 4th పార్ట్ లాంటి ఫిల్మ్స్ తోటి క్లాషెస్ ని ఫేస్ చేస్తుంది ఫిల్మ్. రీసెంట్ టైమ్స్ లో హాలీవుడ్ లో నాకు నచ్చింది ఇదే అనమాట. వరుసగా పెద్ద ఫిల్మ్స్ కానీ, బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేయాల్సిన ఫిల్మ్స్ అన్ని ఒకేసారి వచ్చేస్తే నార్మల్ టైం అంతా కూడా డ్రైగా ఖాళీగా వదిలేస్తారు. అదొక బిగ్ మైనస్ అనమాట.
ఈ రిలీజ్ డేట్స్ విషయంలో మాత్రం క్లాష్ వల్ల చాలా కలెక్షన్స్ దగ్గరలో ఆగిపోతాయి. సో ఈ ఫిలిం 400 మిలియన్స్ దగ్గరలో ఆగిపోవచ్చు అనమాట. బట్ స్టిల్ ఈ ఫిలిం నార్త్ అమెరికాలోని జాన్ విక్ పార్ట్ 4 ని కూడా బీట్ చేయడం అనేది మెయిన్ అచీవ్మెంటే. ఎందుకంటే జాన్ విక్ పార్ట్ 4 కి హైప్ విపరీతంగా ఉంది. ఈ బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై కి అంత విపరీతమైన హైప్ అయితే బస్ గానీ ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఎక్కడ కూడా క్రియేట్ అవ్వలేదు. దాంతోపాటు విల్ స్మిత్ కాంట్రవర్సీ, జనాలు థియేటర్స్ కి రారు, ఇలాంటివి కూడా నడిచాయి. అండ్ మరి ముఖ్యంగా టాక్ కూడా అంటే రివ్యూస్ కూడా రాటెన్ టమాటోస్ లోని కొద్దిగా మిక్స్డ్ గా వచ్చాయి. ఇది నిజమే గైస్, హాలీవుడ్ లో మాత్రం ముఖ్యంగా రాటెన్ టమాటోస్ ని బేస్ చేసుకుని నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ కొన్నిసార్లు పనిచేస్తుంది, అదొక ఇంపాక్ట్. ఇక ఆ తర్వాత ఇన్సైడ్ అవుట్ 2 అయితే మాత్రం ఈ ఇయర్ లో హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచిపోద్ది అని అనిపిస్తుంది. నేనైతే మాత్రం లయన్ కింగ్, అదే ముఫాసా లయన్ కింగ్ ఫిల్మ్ అవ్వచ్చు అనుకున్నాను. బట్ చూస్తుంటే కష్టమేనేమో అని కూడా అనిపిస్తుంది. అసలు ఆగట్లే బాక్స్ ఆఫీస్ దగ్గర. డెస్పెక్టబుల్ మీ 4th పార్ట్ వచ్చింది, ట్విస్టర్స్ వచ్చింది, అప్కమింగ్ డెడ్పూల్ అండ్ వుల్వెరిన్ కూడా తట్టుకుంటుందా లాంగ్ రన్ వరకు, ఇంకా ఆడుతుందా, లేవంటే ఇవన్నీ లేకపోతే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుందా అనిపించింది. దాదాపుగా లాస్ట్ వీక్ కి ఈ వీక్ 93 మిలియన్స్ యాడ్ చేసుకుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రన్ ఇంకా బాగుంది. 1.443 బిలియన్స్ ని కలెక్ట్ చేసింది. సో మరి ఈ 1.4 అనే కాదు, ఫైనల్ రన్ లోని 1.5, 1.6 వరకు కూడా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. మరి దాన్ని డెడ్పూల్ అండ్ వుల్వెరిన్ అచీవ్ చేయడం ఆర్ రేటెడ్ లో అసాధ్యమే. బట్ స్టిల్ డెడ్పూల్ అండ్ వుల్వెరిన్ కి ఫ్యామిలీస్ కిడ్స్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది మార్వెల్ డిస్నీ బ్రాండ్ వలన. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన క్వైట్ ప్లేస్ డే 1 ఫిల్మ్ అయితే మాత్రం ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి 20 మిలియన్స్ యాడ్ చేసుకుంది. వీడియో ఆన్ డిమాండ్ వచ్చిన తర్వాత కూడా స్టిల్ థియేటర్స్ లోని ఇంత నెగిటివ్ టాక్ తో కూడా ఆడుతుంది. అదే మరి ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చినా లేదంటే ఇంత క్లాష్ ఎఫెక్ట్స్ లేకపోయినా సరే అడ్వాంటేజెస్ అయితే చాలా ఫిల్మ్స్ ఉన్నాయి అనమాట. ఈవెన్ అది సమ్మర్ నుండి జరుగుతుంది. ఎనీవే ఇప్పటిదాకా 242 మిలియన్స్ కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిటబుల్ హిట్ అనమాట. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన డెస్పెక్టబుల్ మీ 4th పార్ట్ స్టార్టింగ్ వీక్ లో మీకు చెప్పాను కదా, కొంతవరకు ఓపెన్ చేయొచ్చు బట్ తర్వాత ఇంకా హోల్డ్ చేయొచ్చు, అప్పుడే ఆగిపోద్దని. స్టిల్ లాస్ట్ వీక్ ఈ వీక్ 140 మిలియన్స్ యాడ్ చేసుకుంది. ఇప్పటిదాకా 575 మిలియన్స్ కలెక్ట్ చేసింది డెస్పెక్టబుల్ మీ 4th పార్ట్. సో స్టిల్ ఈ ఫిల్మ్ కూడా ఫైనల్ రన్ లోని 0.9 అంటే 900 మిలియన్స్ వరకు వెళ్ళొచ్చు. ఫిల్మ్ కి అయితే నెగిటివ్ టాకే వచ్చింది రివ్యూస్ అన్ని కూడా. బట్ ఒకవేళ డెడ్పూల్ అండ్ వుల్వెరిన్ లేకపోయింటే 1 బిలియన్ వరకు కూడా వెళ్ళిపోయేదేమో. ఎందుకంటే యానిమేటెడ్ లాంగ్ రన్ పొటెన్షియల్ అనేది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్విస్టర్స్ మొత్తానికి గ్లెన్ పౌల్ సాధించాడని చెప్పొచ్చు. ఈ ఫిల్మ్ యొక్క రివ్యూ ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టాను కదా. గ్లెన్ పౌల్ రీసెంట్ గా స్క్రిప్ట్ సెలెక్షన్ గానీ అతని స్టార్డమ్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు బాగా, అంటే పెంచుకుందామని. సో థియేటర్స్ పరంగా ఎనీవన్ బట్ యూ తర్వాత ఈ ఫిల్మ్ అయితే మంచి బూస్టప్ అని చెప్పాలి. ఎందుకంటే ఓపెనింగ్ వీకెండ్ ప్రొజెక్షన్ నార్త్ అమెరికాలోని 40 నుండి 45 మిలియన్స్ వరకు ఉండేవి. బట్ సడన్ గా 80 మిలియన్స్ ఓపెన్ చేసింది. అంటే డ్యూన్ 2 కన్నా జస్ట్ 2 మిలియన్స్ తక్కువ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నార్త్ అమెరికా డొమెస్టిక్ ఇంపాక్ట్ అయితే గట్టిగా ఈ ఫిల్మ్ మీద పడింది అనమాట. రెస్పాన్స్ చాలా బాగుంది. బట్ అప్కమింగ్ డెడ్పూల్ అండ్ వుల్వెరిన్ చాలా పెద్ద క్లాష్ ఈ ఫిల్మ్ కి. బట్ ఓవర్సీస్ మార్కెట్ ఆఫ్ కోర్స్ తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ ఫ్రాంచైజెస్ కి, పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిల్మ్స్ కి, పాన్ వరల్డ్ డబ్బింగ్ ఫిల్మ్స్ కి ఇంటర్నేషనల్ గా సపోర్ట్ ఉంటుంది. ఈ ఫిల్మ్ అలాంటిది కాదు కదా. నార్త్ అమెరికా వాళ్ళకైతే మాత్రం నోస్టాలజీగా ఉంటుంది. అండ్ నేచురల్ డిజాస్టర్ మీద వచ్చిన రీసెంట్ ఫిల్మ్స్ లో చాలా మంచి రెస్పాన్స్ ఈ ఫిల్మ్ దక్కించుకోవడం మాత్రమే కాదు, ఓపెనింగ్స్ కూడా ఎప్పుడెప్పుడో వచ్చిన పాత ఫిల్మ్స్ ఆ రేంజ్ రెస్పాన్స్ ని మళ్ళీ ఇప్పుడు ఈ ఫిల్మ్ ఓపెనింగ్స్ లో అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ ఇప్పటిదాకా 123 మిలియన్స్ కలెక్ట్ చేసింది అనమాట. ఫిల్మ్ యొక్క బడ్జెట్ అయితే 155 మిలియన్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 300 మిలియన్స్ దాటి కలెక్ట్ చేయాలి. నార్త్ అమెరికాలోని ఇన్సైడ్ అవుట్, డ్యూన్ 2 తర్వాత ఈ ఫిల్మే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కన్నా ఒక 10 మిలియన్స్ మాత్రమే తక్కువ. సో దాని ప్రకారం ఈ ఫిల్మ్ 300 మిలియన్స్ ఫైనల్ రన్ లో కలెక్ట్ చేయడం ఈజీ. ఈవెన్ డెడ్పూల్ అండ్ వుల్వెరిన్ క్లాష్ ఉన్నా సరే. నెక్స్ట్ వీకెండ్ హోల్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. డెడ్పూల్ అండ్ వుల్వెరిన్ ఎఫెక్ట్ ఈ ఫిల్మ్ మీద ఎంత పడుతుందో. ఇక ఆగస్ట్ 16th రిలీజ్ అవబోయే ఏలియన్ రామ్యులస్ ఫిల్మ్ అయితే మాత్రం డ్యూరేషన్ అప్డేట్ వచ్చింది. 1 అవర్ 58 మినిట్స్ మాత్రమే ఉండబోతుందంట. అంటే 2 అవర్స్ కన్నా తక్కువ డ్యూరేషన్. ప్రొమీథియస్ ఫిల్మ్ 2 hours 5 minutes 4 minutes అనుకుంటా, దానికన్నా తక్కువ ఇది. పర్లేదు, మంచి డ్యూరేషన్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలియన్ ఫిల్మ్ కో, మాన్స్టర్ క్రియేచర్ ఫిల్మ్స్ కో, అడ్వెంచర్, సర్వైవల్, థ్రిల్లర్ ఇలాంటి ఫిల్మ్స్ కి 2 hours కన్నా తక్కువ డ్యూరేషన్ బెస్ట్ అనమాట. హాలీవుడ్ లో చాలా వరకు బాగా వర్క్ అవుతాయి. ఇక ఓల్డ్ బ్లేడ్ ఫిల్మ్స్ లోని వెస్లీ స్నేప్ యాక్టర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కెవిన్ ఫీజ్ అయితే మాత్రం ఒకరు అడిగారు ఇంటర్వ్యూలో అయితే మాత్రం వెస్లీ స్నేప్ ఎంసీలోని అప్కమింగ్ గా కనిపించే అవకాశం ఉందా క్యామియోగా, మల్టీవర్స్ ఈవెంట్స్ గా అంటే వెస్లీయా తన తోపెస్ట్ గ్రేటెస్ట్ అన్నట్టు మాట్లాడాడు. రూమర్స్ ఎప్పట్లలో ఉన్నాయి అప్కమింగ్ గా మిడ్ నైట్ సన్స్ అనే కాన్సెప్ట్ గానీ బ్లేడ్ ఫిల్మ్ లో గానీ వెస్లీ స్నేప్ క్యామియో ఉంటుంది. మరీ ముఖ్యంగా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అప్పట్లో మీకు గుర్తుందా, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఫిల్మ్ లో క్యామియోస్ కాస్టింగ్ మల్టీవర్స్ ద్వారా ఎవరు కనిపించొచ్చు అని చెప్పి ఇంత పెద్ద కరెంట్ బిల్ కన్నా పెద్ద లిస్ట్ వచ్చింది కదా. అవన్నీ రూమర్స్ గా కామెడీ అయిపోయాయి. బట్ ఈ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లో అలాంటివి జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రాజెక్ట్ విషయంలో. ఆ తర్వాత ఆడియన్స్ మీద రివెంజ్ అన్నట్టు రెబల్ మూన్ డైరెక్టర్ కట్ జాక్ స్నైడర్ గారిది అయితే మాత్రం రిలీజ్ అవబోతుంది. కానీ ఇవాళ ట్రైలర్ అన్నారు. బట్ వచ్చేసిందో లేదో తెలియదు. కానీ నేను అప్డేట్ విన్నాను. సారీ గైస్, రెబల్ మూన్ 1, 2 చూసిన తర్వాత ఈ డైరెక్టర్ కట్ ని చూసేంత ధైర్యం చేయలేకపోతున్నాను. తర్వాత ట్రైలర్ చూస్తాను, ఏమైనా విజువల్స్ నచ్చితే మాక్సిమం ట్రై చేస్తాను, లేదంటే ఎవరైనా బాగా ఉందని చెప్పి చూస్తాను. అప్పుడు చూస్తున్నప్పుడు కూడా 4 hours ఎంతో డ్యూరేషన్ కదా, మధ్యలో ఏమైనా చిరాకు అనిపిస్తే మధ్యలో నాపేస్తాను. కంప్లీట్ చేయగలిగితే ఓకే.
ఆగస్ట్ లో రాబోతుంది అనమాట. ఇక డొమినియన్ తర్వాత జురాసిక్ వరల్డ్ 4th పార్ట్ లోని స్కార్లెట్ జోహాన్సన్ గారు యాక్ట్ చేస్తున్నట్టు రూమర్స్ కి ఆమె కన్ఫర్మ్ చెప్పేశారు, నేను యాక్ట్ చేస్తున్నాను ఫిల్మ్ లో అని చెప్పి. సో ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు టైటిల్ అయితే ఫిక్స్ చేయలేదు. ఎప్పటిలో న్యూస్ అలా రన్ అవుతుంది. గ్యారెత్ ఎడ్వర్డ్స్ అదే 2014 లో వచ్చిన గాడ్జిల్లా 1 డైరెక్టర్ అయితే ఈ ఫిల్మ్ కి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. రీసెంట్ గా ఆయన ద క్రియేటర్ ఫిల్మ్ కూడా చాలా మంచిగా తీశారు. ఇప్పటిదాకా తెలిసిన అప్డేట్స్ ఇవి. బట్ లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్, ఈ జురాసిక్ వరల్డ్ 4th పార్ట్ కి జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనే టైటిల్ ప్రస్తుతానికి కన్సిడరేషన్ లో ఉంది. దీన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిల్మ్ కంప్లీట్ గా రీబూట్ కాదు, డొమినియన్ తర్వాత స్టోరీని రీబర్త్ గా మళ్ళీ రీకంటిన్యూ చేస్తున్నట్టు అనిపిస్తుంది. డొమినియన్ అనేది అసలు ఎండింగ్ ఫీలింగే రాలేదు, అనవసరంగా మళ్ళీ తీస్తున్నారనే ఫీలింగే ఉంది గైస్, జెన్యూన్ గా చెప్తున్నాను. జురాసిక్ పార్క్ ఫిల్మ్స్ వదిలేస్తే జురాసిక్ వరల్డ్ ఫస్ట్ పార్ట్ నచ్చింది గైస్, ఎంజాయ్ చేశాను. పార్ట్ 2 నచ్చలే అంతగా. పార్ట్ 3 అయితే ఘోరం. ఇక పార్ట్ 4 గ్యారెత్ ఎడ్వర్డ్స్ డైరెక్టర్ మీద నమ్మకం అనమాట. నెక్స్ట్ ఇయర్ జూలై 2న రిలీజ్ అవబోతుంది ఫిల్మ్ సమ్మర్ లో. ఇక ఆ తర్వాత వరల్డ్ వైడ్ గా 396 మిలియన్స్ కలెక్ట్ చేసిన కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఎప్స్ రీసెంట్ గా వీడియో ఆన్ డిమాండ్ లోకి రిలీజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఆగస్ట్ 2న డిస్నీ ప్లస్ లోని అన్ని లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అవబోతుంది అఫీషియల్ గా. బ్లూరే అనుకుంటా మరి, డైరెక్ట్ ఓడిటీ కదా. ఇక 2026 లో రాబోయే ద హంట్ ఫర్ గోలుమ్ అనే లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అప్కమింగ్ ఫిల్మ్ గురించి మీకు ఇదివరకే అప్డేట్ చెప్పేశాను కదా. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, అంటే ఆ ఫస్ట్ అప్డేట్ లో చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ మెయిన్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ క్యారెక్టర్స్ కూడా క్యామియోస్ గా, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ అయితే ఈ ఫిల్మ్ లో కనిపించే అవకాశం ఉంది. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ అయితే యాక్టర్ ఎలిజావుడ్ కూడా ఈ ఫిల్మ్ లోని ఫ్రోడో పాత్రలోని తిరిగి కనిపించబోతున్నారు. మరి అప్పటికి ఇప్పటికి అంటే ఆయన ఏజ్ పెరిగింది కదా, మరి ఏ విధంగా మేనేజ్ చేస్తారు ఈ రోల్ ని, అండ్ ఫిల్మ్ లో స్టోరీలోని ఏ విధంగా కనెక్ట్ చేసి కంటిన్యూ చేస్తారో తెలియదు. కానీ థియేటర్స్ లో చూడడానికి ఒక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్రాంచైజ్ ఫ్యాన్ గా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సేమ్ అప్పట్లో ఆ ఫిల్మ్స్ ఇచ్చిన కిక్, ఆ రేంజ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇది కూడా ఇస్తే గట్టి ఇంపాక్ట్ గా ఇంకా ఈ ఫ్రాంచైజ్ లో చాలా వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఫ్యూచర్ లో. ఇక ఎంసీయూలో ఎప్పట్లలో పెండింగ్ గా ఎదురు చూస్తున్న క్యారెక్టర్ అంటే నోవా క్యారెక్టర్ అనమాట. మొత్తానికి దాని మీద ఒక అప్డేట్ అయితే కెవిన్ ఫీజ్ ఇచ్చారు. రిచర్డ్ రైడర్ పాత్ర మీద నోవా సిరీస్ అయితే ప్రెసెంట్ వర్కింగ్ లో ఉంది, డెవలప్మెంట్ లో ఉంది, అప్కమింగ్ గా రాబోతుంది వెబ్ సిరీస్. కాకపోతే ఇప్పుడే కాదు, ఒక 3 or 4 years తర్వాత రాబోతుందంట. ఎప్పట్లలో పెండింగ్ గా ఉంది, చూద్దామని ఆడియన్స్. మరి చూద్దాం ఆ తర్వాత వెబ్ సిరీస్ గా ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లో నోవా క్యారెక్టర్ ఉండదు అనుకుంటే. ఇక అలానే కెవిన్ ఫీజ్ ఇంకొక అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ కి డైరెక్టర్ జాన్ వాట్స్ తిరిగి రావట్లేదు కదా, ఆయన చాలా బాగా కుదిరారు ట్రయాలజీకి. మళ్ళీ ఇప్పుడు ఏమైంది అనే క్వశ్చన్ అయితే మాత్రం ఆయన చెప్పారు. ఆయన ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి, ప్రెసెంట్ అయితే ఆయన రావట్లేదు ఫిక్స్. సో మేము ఇంకొక డైరెక్టర్ని చూస్ చేసుకుంటున్నాం, ప్రెసెంట్ ఆయన బిజీ కాబట్టి అని అన్నారు. అండ్ జోకర్ 2 యొక్క న్యూ అప్డేట్ వచ్చింది. ట్రైలర్ 2 రాబోతుంది, రేపు ఈవినింగ్ 6:30కి రాబోతున్నట్టు అఫీషియల్ గా చిన్న గ్లింపిస్ కూడా వదిలేరనమాట. అది పీటీ టైం, మన ఇండియన్ టైం ప్రకారం రేపు 6:30 ఈవినింగ్ కి వస్తుంది అనమాట మన ఇండియాలో. అండ్ రీసెంట్ గా డెఫ్నికిన్ అయితే మాత్రం డెడ్ పూల్ అండ్ వులరిన్ ఫిల్మ్ లో నేను యాక్ట్ చేయట్లేదని చెప్పి అబద్ధం చెప్పారు. తర్వాత ట్రైలర్లు దొరికేది కామన్, చెప్పాలి, అలానే చెప్పాలి. సస్పెన్స్ గానీ థ్రిల్ గానీ ఫ్యాన్స్ ని కొద్దిగా అబద్ధం చెప్పి మేనేజ్ చేయాలి. ఇదైతే మాత్రం ఆమె ఆండ్రూ గార్ఫీల్డ్ దగ్గర నేర్చుకున్నాను ఈ అబద్ధం చెప్పడం అని చెప్పి రీసెంట్ గా తెలిపారు. ఏదైనా ఆండ్రూ గార్ఫీల్డ్ మాత్రం నో వే హోమ్ లో కనిపించట్లేదు అని చెప్పడం చాలా మంది నమ్మేసినట్టు, అంత బాగా నమ్మించినట్టు బాగా యాక్ట్ చేశారు అప్పుడు. ఇక ఆ తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ యొక్క సీజన్ 5 అప్డేట్ క్లారిటీగా అఫీషియల్ గా వచ్చేసింది. ఇప్పటిదాకా వచ్చిన సోర్సెస్ నుండి నేను న్యూస్ మాత్రమే మీతో షేర్ చేశాను కదా. ఇప్పుడు అఫీషియల్ గా నెట్ఫ్లిక్స్ CEO చెప్పేశారు 2025లో 80% లోని స్ట్రేంజర్ థింగ్స్ యొక్క సీజన్ 5 రిలీజ్ అవుతుంది, ఫిక్స్ అయిపోయిందని. ఆ సోర్సెస్ ద్వారా చాలా మంది కొంతమంది డౌట్స్ పడ్డారు గైస్, రాకపోవచ్చేమో, షూటింగ్ డిలే అవ్వచ్చు, ఎందుకంటే VFX పెండింగ్ లాస్ట్ సీజన్ జరిగినట్టు జరగచ్చు, క్రిస్మస్ అంటారు పోస్ట్ పోన్ అయ్యి 2026 లో మంచి హాలిడేస్ టైంలో ప్లాన్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అనమాట, నెట్ఫ్లిక్స్ CEO చెప్పేశారు. సో మరి ప్రస్తుతానికి ఈ రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా అర్థమైపోయాయని అనుకుంటున్నాను. ఈ లేటెస్ట్ గా వచ్చిన చాలా అప్డేట్స్ అన్నిటిని ఒకే వీడియోలో కవర్ చేయడానికి కారణం ఏంటంటే అప్కమింగ్ 1 వీక్ వరకు డెడ్ పూల్ అండ్ వులరిన్ మీద వీడియోస్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఫిలిం రిలీజ్ టైం కదా, అది నా పని ప్రతి ఫిలిం వచ్చినప్పుడు. కాబట్టి అర్థం చేసుకుంటారని ప్రస్తుతానికి అన్ని అప్డేట్స్ కవర్ చేసేసా. సో మళ్ళీ 1 వీక్ పట్టొచ్చు నెక్స్ట్ అప్డేట్స్ చేయడానికి, కాబట్టి అర్థం చేసుకోండి. అండ్ వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.